మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఒకప్పుడు కోల్డ్ వార్ పీరియడ్లో ప్రచండ యుద్ధం అనేవాళ్ళం. ఆ సమయంలో అమెరికాకు సోవియట్ యూనియన్కు పోటీ ఉండేది. అది ఒలింపిక్స్ నుంచి మొదలుకొని స్పేస్ వరకు. రష్యా ఆనాటి సోవియట్ యూనియన్ తొలిసారిగా మానవుణ్ణి గగనతలంలోకి పంపించింది, యూరి గగారిన్. ఆ తర్వాత తొలి మహిళ వాలంటీనా టెరెష్కోవాను పంపించింది. తొలి ఉపగ్రహం స్పుట్నిక్ను ప్రయోగించింది. దీంతో అమెరికా పోటీ తట్టుకోకుండా అమెరికన్ ప్రెసిడెంట్ పిలిపించాడు. ఆ దశాబ్దం చివరి నాటికి చంద్రుని పైన అడుగు పెట్టాలని అన్నట్లుగానే అమెరికా అస్ట్రోనాట్లు మూన్ పైన అడుగు పెట్టారు. ఇలా మిలిటరీ, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని రంగాల్లో అమెరికాకు సోవియట్ యూనియన్కు ఒక ఛాలెంజ్, కాంపిటీషన్ ఉండేది. గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ కొరకు, గ్లోబల్ పాలిటిక్స్ పై కూడా ప్రపంచం అమెరికా, సోవియట్ యూనియన్ అనే రెండు శిబిరాలుగా విడిపోయేది. అలీనోద్యమంగా చెప్పబడే దేశాలు, మనలాంటి దేశాలు, నాన్ కంట్రీస్ కూడా రియల్గా అలైన్గా ఉండేవి కాదు. అమెరికాకో సోవియట్ యూనియన్ వైపు మొగ్గు చూపేవి. ఇప్పుడు సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత సరిగ్గా ఒక 3 దశాబ్దాల క్రితం 90s సోవియట్ యూనియన్ పతనమైంది. సోవియట్ వారసత్వం రష్యా ప్రయత్నించిన పూర్తి స్థాయిలో సాధ్యం కాలే. ఇప్పుడు అమెరికాకు పోటీగా చైనా మొదలైంది. మీరు గమనించండి, ఒలింపిక్స్లో చూడండి, మీకు హైయెస్ట్ మెడల్స్ అమెరికాకు, చైనాకు ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో చూడండి, అమెరికా మొదలుపెట్టింది. టెస్లా, ఇలాన్ మస్క్. ఇప్పుడు ఇలాన్ మస్క్ పోటీగా చైనీస్ కంపెనీ తయారు చేసిన డ్రైవర్లెస్ కార్ చైనా మార్కెట్లో 90% క్యాప్చర్ చేసేసింది. టెస్లాకు పెద్ద ఛాలెంజ్గా మారింది, గ్లోబల్ మార్కెట్లో కూడా ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికా చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టింది. ఓపెన్ ఏఐ సృష్టించిన చాట్ జీపీటీ ప్రపంచాన్ని కుదిపేసింది. తర్వాత గూగుల్ వాళ్ళు జెమినీ ఏఐ అని, మెటా వాళ్ళు లామా అని, ఇలా రకరకాల ఏఐ మోడల్స్ ఎమర్జ్ అవుతూ మొదలయ్యాయి. ఇక ఏఐకి తమకు తిరిగేలేదని అమెరికా భావించింది. ఏఐ మోడల్ తయారు చేయడానికి కీలకమైన సెమీ కండక్టర్స్ను, మీకు చిప్స్ను అమెరికన్ కంపెనీ ఎన్విడియా తయారు చేసింది. దీంతో ఎన్విడియా చిప్ ఎక్స్పోర్ట్స్ పైన కనుక ఆంక్షలు పెడితే చైనాకు చిప్స్ దొరకక చైనా ఈ ఆధునిక ఏఐ మోడల్ను తయారు చేయలేదని అమెరికా భావించి చైనాపై టెక్ ట్రేడ్ వార్ ప్రకటించింది. చైనాకు అడ్వాన్స్డ్ చిప్స్ అందుబాటులో లేకుండా చేసింది. ఎలాగైనా సరే చైనా దాన్ని ఛాలెంజ్గా తీసుకుంది, ఛాలెంజ్ను ఆపర్చునిటీగా మార్చుకుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇటీవల చైనా కంపెనీ డీప్ సీక్ ఆ చాట్ జీపీటీతో ఇతర ఏఐ మోడల్స్తో పోటీ పడగలిగే మోడల్ రూపొందించారు. ఇది నేను చెప్పేది కాదు, ఓపెన్ ఏఐ ఫౌండర్ అయిన సామ్ ఆల్ట్మాన్ డీప్ సీక్ ఇచ్చిన సర్టిఫికేట్. ఇట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్ అన్నాడు. వేరే వాళ్ళు చెప్పడం కాదు, డైరెక్ట్గా కాంపిటీషన్ ఎదుర్కొంటున్న సామ్ ఆల్ట్మాన్ చెప్పాడు ఇట్ ఇస్ వెరీ ఇంప్రెసివ్ అని. తర్వాత ఇప్పుడు అలీబాబా మరో ఏఐ మోడల్ రూపొందించింది. ఒక రకంగా అమెరికాకు పెద్ద కాంపిటీషన్. అమెరికా $60 మిలియన్ పెట్టి ఈ మెటా, ఫేస్బుక్, మార్క్ జుకర్బర్గ్ ఏఐ మోడల్ లామాన్ తయారు చేస్తే కేవలం $5.6 మిలియన్, అందులో 10% కాస్ట్కే చైనా ఏఐ మోడల్స్ తయారు చేసింది. అంతేకాదు వాటిని ఉపయోగించడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ, 40-50 టైమ్స్ తక్కువ చైనా డీప్ సీక్ రిలేటివ్లీ ఓ చాట్ జీపీటీతో పోలిస్తే. అడ్వాన్స్ చిప్స్ కూడా అవసరం లేకుండా లెస్సర్ చిప్స్తో కూడా, లెస్సర్ క్వాలిటీ చిప్స్తో కూడా తయారు చేశారు. దీంతో ఏఐలో అమెరికా రేస్కు ఒక పెద్ద సవాల్. ఇది మళ్ళీ నేను చెప్పడం కాదు, ట్రంపే చెప్పాడు. ఇట్స్ ఎ వేకప్ కాల్ అన్నాడు. చైనా డీప్ సీక్ ఇది వేకప్ కాల్ అన్నాడు. ఇప్పుడు ఒక థర్డ్ ఆస్పెక్టు మీకు రెన్యూవబుల్ ఎనర్జీ. ఈ రంగంలో కూడా అమెరికాకు, చైనాకు గట్టి పోటీ. ఎలక్ట్రిక్ వెహికల్సే కాదు, ఆర్టిఫిషియల్ సన్ను సృష్టించాలి
అనేటువంటి ప్రయత్నాలు 70 ఏళ్ళుగా జరుగుతున్నాయి. మనకు సూర్యుడిని చూసినప్పటి నుంచి సూర్యుడిని చూసిన ప్రతిసారి సూర్యుడిని చూసినప్పటి నుంచి మానవుడు సూర్యుడు చూసిన ప్రతిసారి సామాన్యుడికి కావచ్చు, శాస్త్రవేత్తకు కావచ్చు, ఒకే అనుమానం కలుగుతుంది. ఈ సూర్యుడు ఎప్పుడు ఇలాగే వెలుగుతూ ఉంటాడా? మనకు ఇంట్లో దీపం పెట్టామనుకోండి, దాంట్లో వేసిన చమురు అయిపోవడంతోనే దీపం ఆగిపోతుంది. మనం గ్యాస్ పెట్టి స్టవ్ వెలిగించామనుకోండి, సిలిండర్ అయిపోవడంతోనే గ్యాస్ ఆగిపోతుంది. మనం ఒక బ్యాటరీ టార్చ్ లైట్ పెట్టామనుకోండి, ఆ బ్యాటరీ వీక్ కావడంతో మీకు లైట్ ఆగిపోతుంది. క్యాండిల్ వెలిగించామనుకోండి, మొత్తం కరిగే లోపలే ఆగిపోతుంది. కట్టెలు అంటు పెట్టామనుకోండి, అది బూడిదయ్యే వరకే మీకు వెలుతురు వస్తుంది, మా వేడి వస్తుంది. కానీ ఈ సూర్యుడు ఏంటి, ఎప్పటికీ వెలుతురు వేడి ఇస్తూనే ఉంటాడా? ఆ సూర్యుని లోపల ఏం జరుగుతుంది? ఆ సూర్యునిలో ఉన్న ఈ శక్తికి ఎప్పుడు ఆగిపోతుంది? అసలు ఎన్నడైనా ఆగిపోతుందా లేదా? ఈ అనుమానం మన వాళ్ళందరికీ మానవులకు వచ్చింది. తర్వాత దానికి కారణం కూడా కనుక్కున్నారు. ఎందుకు అలా జరుగుతుందంటే, సూర్యుని లోపల ఉన్న ఎలిమెంట్స్ను పెద్ద ఎత్తున అవి ఫ్యూజన్ మెర్జ్ అవుతూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న ఆటమ్స్ కలిసిపోతూ బిగ్గర్ ఆటమ్స్గా ఎమర్జ్ అవుతూ ఉంటాయి. చిన్న ఎలిమెంట్స్ కలిసిపోతూ బిగ్గర్ ఎలిమెంట్స్గా అవుతుంది. సూర్యునిలో జరిగే ఈ ప్రక్రియను ఫ్యూజన్ అంటారు. సో ఈ ఫ్యూజన్ను భూమిపైన చేయలేమా? ఇప్పుడు దాన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్ 2 రకాలుగా ఉంటుంది. న్యూక్లియర్ ఫిషన్ అంటే ఒక పరమాణువును విడగొట్టడం, అది అణు విచ్చిత్తి అంటాం. సో ఫ్యూజన్ అంటే కలపడం. సో 2 పరమాణువుల్ని కలిపినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ చాలా ఎక్కువ, అది ఫ్యూజన్ అంటారు. సో సూర్యునిలో జరిగేటువంటి ఈ ఫ్యూజన్ను భూమిపైన ఎందుకు జరపకూడదు అని సుమారు 70 ఏళ్ల క్రితం మానవునికి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తడవుగానే శాస్త్రవేత్తలు మొదలుపెట్టారు, వై కాంట్ వి రిప్లికేట్ సన్? సూర్యుడిని భూమిపైన ఎందుకు సృష్టించలేము? సూర్యుని భూమిపైన సృష్టించామనుకోండి, పని అయిపోతుంది కదా, ఇక మనకు శాశ్వతంగా ఇంధనం దొరుకుతుంది కదా, సూర్యుడన్నా ఆగిపోతాడేమో కానీ ఇది ఆగదు కదా అని మొదలుపెట్టారు. దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ అంటారు. అందులో ఇవి మామూలు కాదు. ఈ ఫ్యూజన్ జరగాలంటే మళ్ళీ ఏం కావాలి? భయంకరమైన అత్యంత ఎక్కువ వేడితో, ఒత్తిడి, పీడనం, ప్రెషర్తో ఎలిమెంట్స్ కలపాలి, ఆటమ్స్ కలపాలి. ఎంత వేడి అంటే అది మనం ఊహించలేము కూడా. ఇప్పుడు దీనిపైన అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా, సౌత్ కొరియా, జపాన్, ఇండియా అందరూ పరిశోధనలు జరుపుతున్నారు. సహజంగానే అన్నిట్లో ఎలాగైతే లీడరో అమెరికా దీంట్లో కూడా లీడర్. ఇప్పుడు సహజంగానే అమెరికాలో ప్రతిదానికి పోటీ పడే చైనా ఇక్కడ కూడా పోటీ పడుతుంది. చైనా 2023లో చైనాలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ సన్ 100 మిలియన్ సెంటీగ్రేడ్ వద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ను నడిపించింది. ఇంత వరకు నడిపించిందంటే 403 సెకండ్స్ వరకు నడిపించింది. ఇది ప్రపంచ రికార్డ్. నేను ఆ రోజు కూడా యూట్యూబ్లో వీడియో పెట్టాను, మీరు చూస్తుంటే ఉంటారు. ఆర్టిఫిషియల్ సన్ పైన 100 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఎంత? 10 కోట్ల డిగ్రీల సెంటీగ్రేడ్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 100 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనం వేడి నీళ్ళు వస్తాయి, స్నానం చేస్తాం. ఇది 10 కోట్ల డిగ్రీల సెంటీగ్రేడ్. 100 డిగ్రీలు ఇక్కడ, 10 కోట్ల డిగ్రీలు ఎక్కడ అంటే మనం స్నానం చేసే నీటి కన్నా 10 లక్షల రేట్లు ఎక్కువ. 10 లక్షల రేట్లు మామూలు కాదు. సో ఎంత వేడితో ఉన్నాయో చూడండి. అంటే మీరు స్నానం చేసి, అది కూడా 100 డిగ్రీస్, అంత వేడి కూడా స్నానం చేయని వాళ్ళు ఉంటారు. పోనీ 100 డిగ్రీల సెంటీగ్రేడ్ అనుకుందాం. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే మీరు స్నానం చేసి వేడి నీళ్ళు ఆవిరయ్యే సమయానికి 100 డిగ్రీస్ ఉంటుంది. మన స్నానం కూడా ఆవిరయ్యేదాకా చెయ్యం, తక్కువనే చేస్తుంది, 50 డిగ్రీలు 60 డిగ్రీలు. పోనీ నీరు ఆవిరయ్యేటువంటి టెంపరేచర్కు 10 లక్షల రేట్లు. అంత వేడిని సృష్టించారు. అంత వేడితో ఫ్యూజన్ రియాక్టర్ నడిపారు, ఆటమ్స్ కలిపే ప్రయత్నం చేశారు. ఎంతసేపు? 403 సెకండ్ చేశారు. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ టోకమాక్ రియాక్టర్స్ అంటారు. ఇప్పుడు తాజాగా 403 సెకండ్లు కాదు, 1066 సెకండ్స్, అంటే అంతకన్నా 2.5 టైమ్స్ ఎక్కువ సెంటీగ్రేడ్ వరకు, ఎక్కువ సమయం వరకు ఆ వేడిని నిలిపారు. ఇప్పుడు వేడి ఉంచడమే కాదు, వేడిని నిలపాలి కదా. మీరు ఆ వేడిలో
మీకు లోపల గ్యాసెస్ వేడి అవుతూనే ఉండాలి, వాటిని ఫ్యూజన్ చేస్తూనే ఉండాలి, ఆ రియాక్టర్ దానికి నిలబడాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకు కుక్కర్ను వేడి చేస్తూ ఉండండి, ఒక దశ దాటితే ఏమవుతుంది, అది పేలిపోతుంది, ఆగదు. మీరు ఏదైనా చూడండి, మీరు గీజర్ని అలాగే వేసి ఉంచండి, దాంట్లో రెగ్యులేట్ అంటే ఆటోమేటిక్గా స్టాప్ చేసే సిస్టమ్ లేకపోతే ఓ దశ అయితే అది ఎగిరిపోతుంది, ఉండదు, ఇక గీజర్ ఫెయిల్ అయిపోతుంది. మీరు కరెంట్లో చూడండి, కాస్తంత పెరిగితే కరెంటు టక్కుని డ్రిప్ అవుతుంది. మనకు సేఫ్టీ కొరకు డ్రిప్పింగ్ పెడతారు, లేకపోతే ఎగిరిపోతాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. మీరు పవర్ ఎక్కువ వచ్చినప్పుడు మన టీవీలు కాలిపోతాయి, ఇవన్నీ మనకు అనుభవం. అంతే, ఈ 10 కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఆ రియాక్టర్ కాలిపోవద్దు, అది పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు 1066 17 నిమిషాల 46 సెకండ్ల వరకు ఈ ఫ్యూజన్ రియాక్టర్ నడిచింది. అయితే ఇంత మరి ఏంటి అసలు ఇది కమర్షియల్గా ఎప్పుడవుతుంది, అక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు అది ప్రొడ్యూస్ చేసే హీట్ ఎంత, కరెంట్ ఎంత, ఎనర్జీ ఎంత, అది కన్జ్యూమ్ చేసే ఎనర్జీ ఎంత, ఈ రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు 10 కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తే అప్పుడు ఫ్యూజన్ అయి మనకు ఎనర్జీ వస్తుంది. అంటే ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఎంత, ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఎంత అని చూడాలి. ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఎనర్జీ కన్నా కూడా ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఎక్కువ ఉందనుకోండి, అది రావలేదు, ఇప్పటి వరకు జరుగుతున్నది అదే. అందువల్ల ఇప్పుడు ఆర్టిఫిషియల్ సన్ పైన రీసెర్చ్ ఏంటంటే ఎనర్జీ ప్రొడ్యూసర్ కన్నా కూడా ఎనర్జీ కన్జ్యూమ్డ్ కన్నా ఎనర్జీ ప్రొడ్యూస్ ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు 1 మిలియన్ యూనిట్ల పవర్ వాడుతుంది దాన్ని వేడి చేసేందుకు, 2 మిలియన్ యూనిట్లు ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, అప్పుడు లాభం. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ కనుక కమర్షియల్గా సక్సెస్ అయితే ఇది చాలా లాభం. ఎందుకంటే ఆయిల్ గ్యాస్ కన్నా ఒక 40 లక్షల రేట్లు వేగంగా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఇప్పుడు బొగ్గును, ఆయిల్, గ్యాస్ను మండిస్తే వచ్చే ఎనర్జీ కన్నా 4 మిలియన్ టైమ్స్ ఎక్కువ. కానీ మీరు బొగ్గును వేడి చేస్తే ఏమవుతుంది, బొగ్గును కాల్స్తున్న కొద్దీ కార్బన్ గ్యాసెస్ అంతా ఎమిట్ అవుతాయి. దీనివల్ల ఏ గ్యాస్ ఎమిట్ అయ్యేది లేదు, రేడియేషన్ లేదు, వాతావరణ మార్పు కార్బన్ చేయదు. మీరు ఇప్పుడు డీజిల్ కాల్స్తూ పోయారనుకోండి, కారు వెనకాల నుంచి కంపు వాసన వచ్చే గ్యాస్ బయటకు వస్తూనే ఉంటుంది. మీరు పెట్రోల్ మండించారనుకోండి, కార్బన్ గ్యాసెస్ వస్తూనే ఉంటాయి. కోల్ మండించారనుకోండి, కార్బన్ గ్యాసెస్ వస్తూనే ఉంటాయి. ఈ ఫ్యూజన్ వల్ల ఏమైందంటే ఏ గ్యాసు వచ్చేది లేదు, వాతావరణం కలుషితం అయ్యేది లేదు. ఇది ఒక్కసారి ఫ్యూజన్ రియాక్టర్ సక్సెస్ అయితే ఇది ఒక సైకిల్గా ఇది 1,00,000 మిలియన్ యూనిట్ల వాడుతుంది, 1,10,000 మిలియన్ యూనిట్లు ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ 10,000 మిలియన్ యూనిట్ ఎప్పుడు సర్ప్లసే. 1,00,000 మిలియన్ యూనిట్ల 1,00,000 యూనిట్లు వాడుతుంది, 2 లక్షల యూనిట్లు తయారు చేసింది అనుకోండి, నిరంతరం మనకు పవర్ వస్తూనే ఉంటుంది. అందువల్ల ఈ ఫ్యూజన్ రియాక్టర్ అంటే సూర్యునిలో ఉన్న అనంతమైన శక్తిని, అనంతమైన వెలుతురును, అనంతమైన ఎనర్జీని భూమిపై కూడా రెప్లికేట్ చేసి భూమిపైన కృత్రిమ సూర్యుడిని సృష్టించేటువంటి ప్రయత్నాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఇందులో కూడా అమెరికాకు పోటీగా చైనా రావడంతో టెన్షన్ మొదలైంది. అమెరికా అయినా చైనా అయినా ఎవరైనా కానివ్వండి, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అది ఆర్టిఫిషియల్ సన్ కావచ్చు, ఎవరికి గుత్తాధిపత్యం ఉన్నా అది మానవాళికి మంచిది కాదు. అమెరికా గుత్తాధిపత్యం ఉన్నా మంచిది కాదు, చైనా గుత్తాధిపత్యం ఉన్నా మంచిది కాదు. అందువల్ల ఇప్పుడు అమెరికా గుత్తాధిపత్యానికి చైనా గుత్తాధిపత్యం పోటీ పడితే కనీసం ప్రపంచానికి లాభం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అదే జరుగుతుంది. డీప్సీక్ వాళ్ళు ఏం చేశారు, ఓపెన్ సోర్స్ వదిలేశారు, ఆ కోడ్ పట్టుకుని ఎవరైనా డెవలప్ చేసుకోవచ్చు. మీకు చాట్ జీపీటీ ఇవన్నీ చార్జ్ చేస్తుంటే ఓ డీప్సీక్ ఫ్రీగా ఇచ్చేశారు. ఆఖరికి తాము ఎలా రూపొందించారో ఒక రీసెర్చ్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఎవరికి కావాలంటే వాళ్ళ రీసెర్చ్ పేపర్ చదువుకొని ఆ కోడ్ తీసుకొని డెవలప్ చేసుకోవచ్చు. సో అందువల్ల పోటీ ఎప్పుడు కూడా మంచిదే సమాజానికి. అందువల్ల అమెరికాకు గుత్తాధిపత్యం ఉన్న ప్రమాదమే, చైనాకు మాత్రమే గుత్తాధిపత్యం ఉంటే బహుశా ఇంకెక్కువ ప్రమాదం కావచ్చు. ఎందుకంటే అమెరికా ఓపెన్ సొసైటీ, చైనా ఓపెన్ సొసైటీ కూడా కాదు కనుక ఇంకెక్కువ ప్రమాదం. కానీ 2 దిగ్గజాలు కొట్లాడుకున్నాయి అనుకోండి, 2 భూస్వాములు కొట్లాడుకుంటే మధ్యలోనికి ఎట్లా లాభం ఉంటుంది భూమి లేని పేదలకు. సో అందువల్ల కొట్లాడుకున్న మంచిదే కదా. అమెరికా చైనా మధ్య ఈ కాంపిటీషన్ ఏ రంగాన్ని డెమోక్రటైజ్ చేసినట్లు మన న్యూక్లియర్ ఫ్యూజన్ కూడా డెమోక్రటైజ్ చేస్తుందేమో చూడండి మీరు. అందుకే చూడండి, చైనా డీప్సీక్ వచ్చిన వెంటనే భారత ప్రభుత్వం ప్రకటించింది 6 నుంచి 8 నెలల్లో ఇండియన్ డీప్సీక్ కూడా తయారు చేస్తామని. ఎలా సాధ్యమైంది? చైనా డీప్సీక్ బ్రేక్ చేసింది. దీని ఎవరి తరం కాదనుకున్నాం, ఇది అందరికీ సాధ్యమే. డబుల్గా డబ్బులు పెట్టాలనుకున్నాం, అవసరం లేదు.
అడ్వాన్స్డ్ చిప్స్ కావాలనుకున్న అవసరం లేదు అని డీప్సీక్ నిరూపించింది. దీంతో భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇండియన్ డీప్సీక్ కూడా వస్తామని. అందువల్ల లెటస్ హోప్ దట్ దిస్ కాంపిటీషన్ విల్ లీడ్ టు డెమోక్రటైజింగ్. అది మానవపల్లిని దెబ్బతీసే కృత్రిమ సూర్యుడిని ప్రపంచంలో ఇతర దేశాలు కూడా తయారు చేయగలిగాయి అనుకోండి, ఇక మామూలుగా ఉండదు. మీ అపార్ట్మెంట్లో కూడా సూర్యుని పెట్టుకోవచ్చు, మీ కాలనీలో కూడా సూర్యుని పెట్టుకోవచ్చు, మీ కంపెనీలో కూడా సూర్యుడు. మీ కంపెనీలో ఇంకో జనరేటర్ ఉంది ఇక్కడ అని చూపెట్టకుండా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ దాంట్లో థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటుంది. అలా కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద కమ్యూనిటీలు, కాలనీలు మా దగ్గర ఇంకో సూర్యుని పెట్టుకున్నాం, దిస్ ఇస్ అవర్ ఆర్టిఫిషియల్ సన్ అని చెప్పి చూపెట్టుకునే రోజులు కూడా దగ్గర పడతాయేమో.